క్రీస్తు వారు ఏ విధంగా అయితే మనకి శత్రువును ప్రేమించి శత్రువు మనల్ని ప్రేమించి మనకు గొప్ప రక్షణ ఇచ్చున్నాడు. ఆ విధంగానే మరి దావీదు మహారాజు కూడా ఒక సందర్భంలో శత్రువును ప్రేమించాడు. ఏ విధంగా ప్రేమించాడు అనే విషయాన్ని కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకున్న తర్వాత మనం వాళ్ళకి వెళదాం. ఇక్కడ మనకు తెలుసు కదా, సౌలు గారు మరి ఇశ్రాయేల్ ఫిలిస్తీన్ మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క గొల్లియాతుని ఓడించడానికి వల్ల శక్తి చాలలేదు. తాము చూసుకునేవారు. ఆ విధంగా గొల్లియాతుని చూసేవారు. తాము చూసుకుని ఆ జానుభవుడైనటువంటి గొల్లియాతుని చూసి భయపడేవారు. అయితే అటువంటి సందర్భంలో మరి దేవుని యందు విశ్వాసం కలిగి చిన్నతనం నుండి కూడా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని ద్వారా గొప్ప కార్యము జరిగించినటువంటి దావీదు గారు ఆ సమయంలో అక్కడికి వచ్చిన తర్వాత మాటల సందర్భంలో నేను అతన్ని దేవుని నామను బట్టి ఓడిస్తానని సౌలును ఒప్పింపజేసి మరి యుద్ధానికి వెళ్ళి ఆ యొక్క ఒక్క రాయితోనే ఆజానుభావుడైనటువంటి గొల్లియాతును సంహరించున్నాడు. దేవుని యొక్క శక్తిని బట్టి. అక్కడ మనిషి యొక్క శక్తిని కాదు, దేవుని యొక్క శక్తిని బట్టి మరి అతను గొల్లియాతును ఓడించున్నాడు. తర్వాత జరిగిన విషయాల్లో మనం మరి ప్రేమను గురించి ఏ విధంగా శత్రువుని ప్రేమించాడు అనే విషయాన్ని మనం కొన్ని విషయాలు ధ్యానించుకుందాం. ముందుగా మార్కు సువార్త 14వ అధ్యాయము 22, 23, 24 వచనాలు ధ్యానించుకుందాం. మరి చదువుకుందామండి. మార్కు సువార్త 14వ అధ్యాయము 22, 23, 24. బాగుంది, చదవండి. ఆశీర్వదించి విరిచి వారికి ఇచ్చి, మీరు తీసుకోండి, ఇది నా శరీరం అన్నాను. పిమ్మట ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని వారికిచ్చి వారందరూ దానిలో త్రాగెదరు. అప్పుడు ఆయన ఇది నిబంధన విషయమైన అనేకులకు చిందింపబడుచున్న రక్తం. చెప్తున్నాను కనుక ఈ విధంగా ప్రభువైన క్రీస్తు వారు శిష్యులకు శరీర రక్తాన్ని పంచిన విషయంలో మనం చూస్తున్నాం. 24వ వచనంలో అప్పుడు ఆయన ఇది నిబంధన విషయమైన అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తం. కనుక అనేకుల కొరకు ఆయన చిందించిన రక్తము అనేకుల కొరకని రాయబడింది. భూజనులు అందరి కొరకని అక్కడ రాయబడలే. భూజనులు అందరి కొరకన్నప్పుడు మరి అందరూ కూడా ఉచితమైన రక్షణ పొందేవారుగా ఉంటారు. అయితే అనేకుల కొరకు అన్నప్పుడు అక్కడ విభజించబడింది. అనగా ఎవరైతే ఆయన నామని అంగీకరిస్తారో, ఎవరైతే ఆయన రక్తంలో తమ పాపలు కడుక్కుని పరలోక రాజ్యం కావాలని ఆశపడతారో అటువంటి వారి కొరకే ఈ యొక్క నిబంధన రక్తం ఇవ్వబడి ఉన్నదని ఈ వాక్యాన్ని బట్టి మనం తెలుసుకుంటున్నాం. ఆ విధంగానే ఆయన శరీరం రక్తము మనకు సమాధానకరమైనటువంటిదిగా మనం ఈ లోకయాత్రలో ముగించే పర్యంతం కూడా దాన్ని జరిగించేవారు అంటున్నాం. అంతేకాదు లేఖనాల ప్రకారం చూసినట్లయితే పరలోకంలో కూడా 25వ వచనం చూడండి. నేను దేవుని రాజ్యంలో ద్రాక్షరసం కొత్తదిగా త్రాగుతున్న వరకు ఇక దాన్ని నిత్యంగా చెప్తాం. కానీ అందరికి కూడా పరలోక రాజ్యంలో మరి పాలు పంపులు ఉన్నాయి. ఈ భూలోకంలో ఆయన శరీర రక్తాన్ని మనం తీసుకుంటున్నాం, కానీ అక్కడ ఈ మరణకరమైనటువంటి దానికోసం కాదు. పరలోక రాజ్యంలో దేనికోసం?
ఆయనతో సదాకాలం ఆనందించే కొరకు జరిగేటువంటి క్రియ అది. ఎక్కడైతే మనం పరీక్షించుకుంటూ పాపం జయించడానికి ఇవ్వబడినటువంటి హెచ్చరిక. అటువంటి గొప్ప కృప మనకు దేవుడు అనుగ్రహించున్నాడు. దాని ముందుగా మనకి విషయం జ్ఞాపకం చేసుకుందాం. బాలకెళ్ళి ముందుగా విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మొదటి సమయాలు 18వ అధ్యాయం 6వ వచనంలో మాట రాయబడుతుంది. దావీదు ఫిలిష్తీయులను హతం చేసి తిరిగి వచ్చినప్పుడు ఇశ్రాయేలు ఊళ్ళన్నిటిలో నుండి తంబరతోనూ సంభ్రమములతో వాయిద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొంటకై వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయొచ్చు వాయించు. సౌలు వేల కొలదియు దావీదు 10,000 కొలది అని శత్రువుని హతం చేసిరని పాడుతూ వచ్చారు. మాటలు బహుకోపం తెచ్చుకొని దావీదును 10,000 కొలది అనియు నాకు 1,000 కొలది అనియు స్తుతులు పాడిరే. రాజ్యం తప్ప మరి ఏ మాత్రం తీసుకొనగలడని అతని మీద దావీదు మీద మరి కోపించున్నాడు. ఇక్కడ న్యాయము, ఆ స్త్రీలు పాడిన పాట న్యాయమే. న్యాయం కదంటారా? న్యాయమే. ఏం చేతనగా ఆ గొల్లియతుని చూసి రాజు కూడా భయపడ్డాడు. సైన్యం అంతా భయపడింది, రాజు కూడా భయపడ్డాడు. అయితే భయపడిన వాడు ఎక్కువ అంటారా, జయించిన వాడికి ఎక్కువ అంటామా? జయించిన వాడికే మనం ఘనపరుస్తాం, కానీ జయించలేని వాడికి ఘనత రాదు. అయితే ఆ ఘనత చూసి ఏమైంది అసలు ఏమా అసూయపడ్డాడు. అసూయపడ్డమే కాదు, ఏమన్నా చక్క మాట రాలేమని. కాబట్టి సౌలు మీద విషపు చూపు. విషపు చూపు అంటే పాపపు చూపు, అంటే నశింప చేయాలండి. ఏంటి నాకు రావాల్సిన ఘనత వాడికి వెళ్ళిందే అని చెప్తుంది. నేను అతన్ని నశింపజేస్తాను. ఎప్పుడైతే నశింపజేస్తానని విషపు చూశాడో అప్పుడు ఏమవుతుందండి, ఎవరిమైనా సరే ఎదుటి మీద ద్వేషం పెంచుకుంటే ఏమవుతుంది, అది పాపం దాసులం అవుతాం. ఏమవుతుందండి, పాపం దాసులం అవుతాం. కనుక పాపానికి ఎప్పుడైతే దాసులం అయ్యామో ఎవరికి దాసులం అవుతాం? అపవాది దాసులం అంటే మానడానికి దాసులం. మానడానికి దాసులం అంటే నిత్యాగ్నికి వారసులం. ఇటువంటి గొప్ప మరి పతనం ఆయన వచ్చింది. ఎవరికి? సౌలు గారికి పతనం వచ్చింది. ఇంచేత ఘనపరచబడిన వాడిని ఘనపరిచినట్లుగా అతను ఒప్పుకున్నట్లయితే ఈ పతనం వచ్చేది కాదు. అతను ఎంతో కాలము రాజ్యం పరిపాలన చేసి ఉండేవాడు. ఎప్పుడైతే మరి అద్వేషం వచ్చిందో, విషపు చూపు వచ్చిందో, వెంటనే అతనిలో పాపం ప్రవేశించడం ద్వారా ఏమో వచ్చిందేంటి, మరణం, కక్ష, ఈర్ష. అంచేత అనేక సార్లు దావీదుని ఏం చేయగలడు, చంపకోరాడు. ఒకసారి కాదు, చాలాసార్లు ఎంతో తవిరి చంపాలని ప్రయత్నం చేస్తాడు. అయితే దావీదు ఏ విధంగా రక్షింపబడేవాడు, దేవుని యొక్క హస్తమతంతో ఉంది కాబట్టి, దేవునికి విధేయుడిగా ఉన్నాడు కాబట్టి, శత్రు అనే ఆ సౌలు దొరికినప్పుడు కూడా అతన్ని మరణానికి అప్పచెప్పకుండా దేవునితో అభిషేకింపబడ్డాడని దేవుని భయపడిన వాడు కనుక ఆ విధంగా మరి ఆ సౌలు కంటే దావీదు నీతిమంతుడిగా తీర్చిపెట్టాడు. అంచేతనే మరి అతన్ని సంహరించాలని తన కుమార్తె ఏం చేశాడు, పెళ్లి చేశాడు. పెళ్లి చేస్తే ఆ కుమార్తె ద్వారానే చంపాలని పెళ్లి చేశాడు. ముందుగా అసలు అక్కడే వాగ్దానం చేశాడు. అక్కడ ఆ గొలియాతు దగ్గర, యుద్ధం దగ్గర వాగ్దానం చేశాడు. ఏమని? ఎవడైతే చేస్తాడో అతనికి కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని. అయితే తర్వాత
మరి ఆ పని చేయలే, అలాగ ఒప్పుకోలే. ఎప్పుడైతే దావీదు జయించాడో, దావీదు ఎప్పుడైతే గణపరచబడ్డాడో వెంటనే విషపు చూపు వచ్చిందో అప్పుడు ఈ సౌలు గారు అనుకున్న పని చేయలే. ఇంకా పెద్ద కుమార్తెను ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేశాడు, దావీదుకి చేస్తాడని. తర్వాత రెండో కుమార్తె మీకాల్ని ఏం చేశాడు? పెళ్లి చేశాడు. ఎందుకు చేశాడు? ఏ ఉద్దేశం చేశాడు? ఆమె ద్వారా అతన్ని చంపాలని. ఎవరి ద్వారా? కుమార్తె ద్వారా ఆ దావీదు సంపాదన చేశాడు, కానీ ప్రేమతో చేయలే, ఘనతతో చేయలే. అసలు గణపరచబడవలసినటువంటి దావీదు రాజుని గణపరచకుండా మరి విషం చూపి కుమార్తె ద్వారా చంపాలను. తర్వాత కుమారుని ద్వారా కూడా సైన్యం ద్వారా చంపాలని ప్రయత్నం చేశాడు. ఆ మాట చూద్దామండి. మొదటి సమయంలో 19:1 చూడండి. అంతటి సౌలు మీరు దావీదును చంపవలసిందని తన కుమారుడైన యోనాతానుతోను తన సేవకులందరితో చెప్పగా సౌలు కుమారుడైన యోనాతాను దావీదు యందు బహు ఇష్టం గలవాడై ఉండి దావీదుతో ఇట్లనెను, నా తండ్రి అయిన సౌలు నిన్ను చంపవలన ప్రయత్నము ఉన్నాడు. కాబట్టి నీవు ఉదయం జాగ్రత్త పడి రహస్యమైన స్థలమును దాగి ఉండమని చెప్తున్నాడు. ఆ విధంగా యోనాతాను మరి దావీదును మరి ప్రేమించాడు. ఇద్దరు ఒకరినొకరు చాలా ఎందుకంటే యోనాతాను దేవుని భయభక్తులు గలవాడు. తండ్రి యొక్క దుష్టక్రియలైనా పాలు పొందేవాడు కాడు. అంచేతనే దావీదుని ప్రేమించాడు. ఆ ప్రేమను బట్టి అతన్ని తప్పించడానికి ఇష్టపడ్డాడు. ఆ విధంగా తప్పించేవాడు, చాలాసార్లు తప్పించాడు. అయితే 17 చూడండి ఒకసారి. 17 వచ్చింది మొదటి సమయంలో 20:17. ఇక్కడ దావీదు చేత ప్రమాణం చేయించుకున్నాడు. యోనాతానుకు తెలిసింది ఏమని? అనేక సార్లు నా తండ్రి దావీదుని చంపాలని ప్రయత్నం చేసినప్పుడు కూడా దేవుడు అతను తప్పిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా అతను రాజు అవుతాడు, దావీదు రాజు అవుతాడు. కాబట్టి మరి అతని చేత ఒడంబడి చేసుకోవాలని ఆశపడ్డాడు. తండ్రి ఏమో చంపాలని చూస్తున్నాడు, కుమారుడేమో అతను రక్షించాలని, అతని ద్వారా ఆశీర్వాదం పొందాలని యోనాతాను చూశాడు. ఆ విధంగా మరి 31:6 చూసినట్లయితే ఒక విషయం చూడండి. దావీదు మిక్కిలి దుఃఖపడండి మరియు మొదటి సమయాలు 31:6 ఇలాగున సౌలును అతని ముగ్గురు కుమారులను అతని ఆయుధంలో మోయేవాడును అతను ఒక దినముననే మరణమైరి. ఏ విధంగా అయితే మరి దావీదుని చంపాలనుకున్నాడో, అయితే దావీదుని చంపడానికి బదులుగా తన కుటుంబం అంతా కూడా మరి దేవుని ఉగ్రతకు పాలయ్యారు. ఎప్పుడైతే దేవుని ఉగ్రత ఎందుకు వచ్చింది దాని మీదకి, తను చెప్పిన యుద్ధంలో ఫిలిష్తీయులను అందరూ కూడా చంపాలని ఆయన కోరినప్పుడు చంపకుండా బలిసినటువంటి ఆవుల నాటిని తీసుకుని వచ్చి మరి ఉంచుతాడు. అప్పుడు సమూయేలు గారు ఏం చేస్తారో కోపిస్తారు. కోపించి నువ్వు మరి దేవుడు చెప్పిన మాట నువ్వు ఆలకించలేదు కాబట్టి నీ యొక్క రాజ్యరకము నీ నుండి తీసివేయబడింది అంటాడు. అప్పుడే శాపం వచ్చింది. కానీ ఎవరిమైనా సరే దేవుడు చెప్పినటువంటి మాటను తూచా తప్పకుండా నెరవేర్చవలసిన వారమే అంటాం. అలా ఎవరైతే నెరవేరుస్తారో వారు ఆశీర్వాదానికి కాలుతారు.
ఎవరైతే నెరవేర్చని వాళ్ళు శాపగ్రస్తులు అవుతారు. ఇంచేతంగా దేవుడు ఆయన మనకిచ్చిన వాక్కు దేవుని వాక్కు, మానవుల వాక్కు కాదు. అది జమ్ము గల వాక్కు. ఆ వాక్కు అవునంటే అవునంటది, కాదంటే కాదంటది. అంతేగాని అవును కాదని మాట్లాడదు. ఆ విధంగా మరి దావీదుని చంపాలని ప్రయత్నం చేసిన సౌలు తన కుటుంబంతోనే మరి చనిపోయినట్లుగా చూస్తున్నాం. అయితే దావీదు వారి విషయంలో ఎంతో దుఃఖించినట్లుగా మనం చూడగలం. రెండో సమయాలు 1:25-26 చూడండి. నా సహోదరుడా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడువై ఉంటివి. నీవు నాకు అతి మనోహరుడై ఉంటివి. నీ నిమిత్తము నేను బహుశోకము నొందుచున్నాను. నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది. స్త్రీలు చూపు ప్రేమ కంటేను అది అధికమైనది. అయ్యో బలాఢ్యులు పడిపోయి యుద్ధ సన్నద్ధులు నశించిపోయారు. కనుక ఈ విధంగా దావీదు మహారాజు మరి తన యొక్క మరి ప్రియమైనటువంటి యోనాతాను విషయంలో మరి దుఃఖించినట్లు మనం చూడగలుగుతున్నాం. చక్కటి మాటలు. యుద్ధం నందు బలాఢ్యులు పడిపోయినారు. నీ ఉన్నత స్థలములలో యోనాతాను హతమాయను. నా సహోదరుడా యోనాతానా, నీవు నా అతి మనోహరుడవై ఉంటివి. నీవు నాకు అతి మనోహరుడవై ఉంటివి. నీ నిమిత్తము నేను బహు శోకమును పొందుచున్నాను. నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది. స్త్రీలు చూపు ప్రేమ కంటేను అది అధికమైనదని మరి అయ్యో బలాఢ్యులు సరిపోరని చాలా దుఃఖపడి ఏడ్చున్నాడు. ఇంచేతనగా యోనాతాను అంత ప్రేమ చూపించాడు. యోనాతాను దావీదు మీద అంత ప్రేమ చూపించాడు. మా తండ్రిది మరణానికి అప్పచెప్పడానికి ప్రయత్నం చేసినప్పుడు అతను ఏమాత్రం కూడా మరణానికి అప్పచెప్పకుండా తప్పించేవాడుగా ఉంటున్నాడు. అటువంటి యోనాతాను ప్రేమను బట్టి మరి దావీదు మహారాజు కూడా ఆయన ప్రేమించున్నాడు. దావీదు మహారాజు కూడా ఎవరిని యోనాతాను అంతగానే ప్రేమించి ఆయన చనిపోయినప్పుడు ఎంత దుఃఖపడ్డాడు. శత్రువు కదా, సాధారణంగా శత్రురాజులు ఏం చేస్తారో శత్రు చనిపోయినప్పుడు ఆనందిస్తారు. సౌలు కుమారులు, ఒకవేళ సౌలు కుమారులు బ్రతుకున్నట్లయితే ఈ రాజ్యాన్ని వాళ్ళే తీసుకుంటారు. కాబట్టి వారు చనిపోవడం వల్ల నాకు దక్కింది అనేటువంటి కోరిక కలిగిన వారై వాళ్ళు సంతోషించేవారుగా ఉంటారు. ప్రతి రాజు అలాగే చేస్తారు. రాజ్యకంలో ఉన్న వాళ్ళందరూ కూడా తమ రాజ్యానికి వచ్చిన వెంటనే తన సహోదరులను కూడా చూడరు. రాజ్యమే కావాలి వాళ్ళకి రాజ్యాకాంక్ష తప్ప మరి ఒకటి ఉండదు. అటువంటి పరిస్థితుల్లో మరి దావీదు మహారాజు ప్రేమించాడు. బాగా ప్రేమించి ఎంతో దుఃఖపడినట్లుగా మనం మరోసారి చూద్దాం. చదవండి బాబు ఒకసారి 25 నుండి. యుద్ధ రంగమునందు బలాఢ్యులు పడి ఉన్నారు. నీ ఉన్నత స్థలములలో యోనాతాను హతమాయను. నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడు అయి ఇంటివి. నీ నిమిత్తము నేను బహుశోకము నుంచున్నాను. నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది. స్త్రీలు చూపు ప్రేమ కంటేను అది అధికమైనది. అయ్యయ్యో బలాఢ్యులు పడిపోయి యుద్ధ సన్నద్ధులు నశించిపోయారు అని దుఃఖపడుతున్నాడు. కనుక ఈ విధంగా అయినటువంటి రాజు యొక్క కుమారుడిని గురించి ఇంతగా దుఃఖపడిన వాళ్ళు మనం ఎక్కడా చూడలేదు. అదేనని మరి మన విషయంలో కూడా ప్రభుని క్రీస్తు వారు ఆ విధంగానే దుఃఖపడి ఉన్నారు. ఆయన మనకంటే ఈయన ప్రేమను గురించి చెప్తున్నాడు. ఈ ప్రేమను చూసినట్లయితే మన ప్రభుని క్రీస్తు వారు కూడా ఎంతో ప్రేమ కలిగిన వాడే ఉంటున్నాడు. స్త్రీలు చూపు ప్రేమ కంటే అది అధికమైనది. కనుక స్త్రీలు చూపు ప్రేమ కంటే అధికమైనది. మన ప్రభుని క్రీస్తు వారు స్త్రీలు చూపు ప్రేమ కంటే అధికమైన ప్రేమతో మనల్ని ప్రేమించున్నాడు. అంచేతనే
తన ప్రాణాన్ని పెట్టగలిగి ఉన్నాడు. తన ప్రాణాన్ని బలిగా అర్పించున్నాడు. మళ్ళీ జీవింపజేయటం కొరకే తన శరీరాన్ని మనకి ఆహారం ఇచ్చున్నాడు. మళ్ళీ తిరిగి జీవింపజేయటం కొరకై మన పాపం నుండి విడుదల పొందడం కొరకై ఆయన రక్తాన్ని చిందించున్నాడు. ఇటువంటి ప్రేమ గల ప్రభువును మనం చూసినట్లయితే మరి ఎంత ప్రేమించున్నాడో మనం గ్రహించగలం. అయితే ఇక్కడ వాగ్దానం ప్రకారంగా మరి దావీదు నెరవేర్చాడని చూసినట్లయితే ఆయన నెరవేర్చున్నాడు. 2 సమూయేలు 9:13 చూడండి ఒకసారి. మెఫీబోషెతు యెరూషలేములో సదాకాలము రాజు బల్లేద్ద భోజనం చేస్తున్నాడు. అతను కాళ్ళు కుంటివి. ఈ స్థితి ఏ విధంగా వచ్చిందండి? ఏ విధంగా వచ్చింది? ఆయన తండ్రి అయినటువంటి యోనాతాను ద్వారా కుమారుడు ఏమాడు ఘనత పొందాడు. ఆ యొక్క రాజు యొక్క సన్నిధిలో ఆహారం తీసుకునేటువంటి వాడిగా ఆ బెంచ్ మీద అతనికి మరి దొరికి ఉన్నది. ఈ విధంగా మరి యోనాతాను యొక్క ప్రేమను బట్టి దావీదు మహారాజు ఆ ప్రేమను గుర్తు చేసుకున్నాడు. గుర్తు చేసుకుని ఏం చేశాడు? యోనాతాన్ని, కుమారుడైనటువంటి యోనాతాన్ని, ఎంత విషయం ఉందనుకోండి, మనం మరి కాలతీతం కాబట్టి నోటి మాటలతో చెప్తాను, రెఫరెన్స్ తీయకుండా. ఆ విధంగా యోనాతాను ప్రేమను బట్టి దావీదు మహారాజు ఏం చేశాడు? అతని కుమారుడైనటువంటి ఏమండి మెఫీబోషెతును జ్ఞాపం చేసుకున్నాడు. మెఫీబోషెతు ఎటువంటి వాడు? కుంటివాడు. మంచివాడైతే పని సైన్యంలో పనిచేస్తాడో నాకు ఏదన్నా ఉపకారం పడుతుంది అని అనుకున్నాం. అయితే ఇక్కడ కుంటివాడైనటువంటి మెఫీబోషెతును దావీదు జ్ఞాపం చేసుకున్నారు. జ్ఞాపం చేసుకుని ఏం చేశాడు? తన బల్ల వద్ద సదాకాలం ఉండేట్లుగా చేస్తున్నాడు. కనుక మన ప్రభువుని క్రీస్తు వారు కూడా మనము కుంటివారమై ఆయనకి యోగ్యమైనటువంటి వారం కాకపోయినప్పుడు కూడా తండ్రిని జ్ఞాపం చేసుకొని మనందరూ కూడా ఆయన క్షమించినాడు. ఏ తండ్రి? మన పరలోపు తండ్రి. ఆయన ఎటువంటి వాడు? మన తండ్రి ఎటువంటి వాడు అండి? ప్రేమ, కృప, కనికరం గొప్ప దేవుడు. పరలోపు తండ్రి ప్రేమ, కృప, కనికరం గొప్ప దేవుడు. ఆ ప్రేమను జ్ఞాపం చేసుకుంటూ ప్రభువుని క్రీస్తు వారు మనల్ని ప్రేమించాడు. మన కొరకై తాను పాపవరేది బలిగా అర్పించుకున్నాడు. మనలో ఏ మంచి లేదు. మంచి ఉన్నట్లయితే ఆ మంచిని బట్టి మనం జ్ఞాపం చేసుకుంటాం. మనలో ఏ మంచి లేదు, యోగ్యత లేదు. మంచి లేదు, యోగ్యత లేదు. కేవలం మనం ఆయనకి విరోధులమే. మెఫీబోషెతు చూసినట్లయితే ఆ తాతర్ గారిని బట్టి అతను దావీదుకి విరోధే. అయినా ఆ కుమారుడిని జ్ఞాపం చేసుకుని, యోనాతాన్ని జ్ఞాపం చేసుకుని, ఆ తాతగారు అయినటువంటి సౌలు యొక్క క్రియలను అతను జ్ఞాపం చేసుకోలే. అంచేతనే ప్రేమ యొక్క బలమైన ప్రేమ యొక్క లక్షణం అది. ప్రేమించేవారి లక్షణం ఏంటది? శత్రుత్వాన్ని ఏమాత్రం జ్ఞాపం చేసుకోదు, ప్రేమనే జ్ఞాపం చేసుకుంటుంది. అంచేతనే మెఫీబోషెతు మరి కుంటివాడి అయినప్పుడు కూడా దావీదు ఏం చేస్తాడు? తన బల్ల వద్ద అతని ఆస్తి, సౌలు గారి ఆస్తి అంతా కూడా మెఫీబోషెతుకి ఇచ్చేస్తూ మెఫీబోషెతుని తన బల్ల వద్ద సదాకాలం ఉండేటట్లు భోజన పాల దగ్గర ఉంచుకున్నాడు. అదే మన ప్రభువుని క్రీస్తు వారు కూడా మనము అయోగ్యమై ఉన్నప్పటికీ కూడా, మళ్ళీ ఏ మంచి లేకపోయినప్పటికీ కూడా, కేవలము మన జ్ఞానం తెలిసినప్పటి నుండి కూడా రక్షింపబడి వరకు ప్రభువుని క్రీస్తు వారి యొక్క రక్తంతో మోచింపబడి పర్యంతం కూడా మనం ఏం చేసాము? దేవునికే విరోధం పాపం చేస్తూ జీవించాం. ఆయన గాయాలని రేపే వాళ్ళంగా ఉన్నాం. అయినా ప్రభు వాటిని జ్ఞాపం చేసుకోకుండా ఏం చేశాడు? తండ్రి ప్రేమను మనలో పెట్టాడు. తండ్రిని జ్ఞాపం చేసుకున్నాడు.
తండ్రిని జ్ఞాపకం చేసుకుని మన పక్షంగా తండ్రి ఇచ్చినటువంటి ఆజ్ఞను నెరవేర్చున్నాడు. తండ్రి నీ చిత్తం నెరవేర్చకు నేను వచ్చున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటండి? తండ్రి నీ చిత్తం నెరవేర్చకు నేను వచ్చున్నాను. నీ చిత్తమే తగ్గిన అది నుండి తొలగించు, లేకపోయినట్లయితే నీ చిత్తం నెరవేర్చుగాక అన్న దాంట్లో అర్థం ఏంటండి? తనంతా తాను బలి అవ్వడానికి కాదు, కానీ తండ్రి చిత్త ప్రకారం బలి అవ్వడానికి వచ్చినట్టున్నాడు. ఆ విధంగానే మరి యోనాతాను యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ మెఫీబోషెతును రాజు యొక్క బల్ల దగ్గర ఉంచున్నాడు. అలాగే మన పరలోక తండ్రి యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకుని మన కొరకై ప్రయాసపడి మన కొరకై తన శరీరమును మరి బలిగా అర్పించి తన రక్తంను చిందించి ఆయన చేసినటువంటి గొప్ప పాపపరిహార బలి ద్వారా మనకు అందరికి కూడా విడుదల దయచేసి ప్రేమను చూపించున్నాడు. ఆ ప్రేమకు మనం పాత్రమై ఉన్నాం. అంచేతనే ఆ ప్రేమలో మనం నిలిచి ఉండాలని అంటే ప్రభువుని క్రీస్తు వారు మాట సెలవిచ్చున్నాడు. అది 1 కొరింథీలో మనం చూద్దామండి. సార్ ధ్యానించుకొని బల్లలో పాల్గొని 1 కొరింథీ 11వ అధ్యాయంలో 23 నుండి 28 వరకు చదువుకున్నామండి. ప్రభు వల్ల పొందుతుని ప్రభు అని యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతలు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేయడాన్ని దేని అని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోమని దీన్ని చేయడానికి చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రను త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించదురు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తిన్నో లేక పాత్రలను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం గుర్చు రక్తంను గుర్చు అపరాధకును. కాబట్టి ప్రతి మనుష్యుడు తాను పరీక్షించుకొనవలను. అలా చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రను దేవునికి వందనాలు. ఈ విధంగా మనము పరీక్షించుకోవాల్సిన బాధ్యత మనం కలిగి ఉన్నాం. ఇది అన్యుల కోసం ఇవ్వబడిన పరీక్ష కాదండి. రక్షింపబడ్డాము, దేవుని రాజుకు వారసులము అనేటువంటి వారికి ఇవ్వబడినటువంటి హెచ్చరిక. మేము రక్షింపబడ్డాము, యేసుప్రభు రక్తంతో మోచంపడ్డాము, మేము పరలోక రాజ్య వారసులము అని చెప్పేటువంటి వారికి ఇవ్వబడిన హెచ్చరిక. ఇంచేతంటే ఈ లోకంలో ఉన్నాము, శరీరంలో ఉన్నాము. మన శరీరంలో శరీరేచ్ఛ నేత్ర జీవపడం అనేటువంటి ఉరులతో బంధం పడుతూ ఉంటుంది. అటువంటి ఉరుల నుండి మనం తప్పించుకోవడానికి ఇది జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే మనం ఆయన శరీరాన్ని జ్ఞాపకం చేసుకుంటామో, నా ప్రభు నా కొరకై మరి ఇంత గాయపట్టబడ్డారు, ఇంత కొట్టబడ్డారు, తన శరీరం నలుగొట్టించుకున్నారు కనుక ఈ నా శరీరం కూడా మరి పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఈ నా శరీరాన్ని ప్రభుకి ఇష్టమైనదిగా ఉంచుకోవాలి. ఈ నా శరీరము ఆయనకు ఆలంగా ఉంచుకోవాలి అనేటువంటి తలంపు మనకు కలిగి ఉంటే కొరకై ఆయన ఈ మాట వ్రాస్తున్నారు. కనుక ఆ విధంగా మనము ఈ మన శరీరాలని ప్రభుకు యోగ్యమైనవిగా మరి ఆయన పరిశుద్ధాత్మకు నివాసానికి యోగ్యమైనవిగా ఉంటూ కొరకై ఏదైనా అపవిత్రత ఈ లోకాశ అనగా శరీరేశ నేత్రాశ జీవబ్రహ్మ ఏదైనా మనలో ప్రవేశించినట్లయితే వెంటనే దాన్ని మనం ఒప్పుకొని విడిచిపెట్టేవారు ఉండాలి. అప్పుడే మనం మరి పరిశుద్ధతలో కొనసాగించేవారు ఉంటాం. ఆ విధంగా మనము పరీక్షించుకొని ఆ యొక్క ప్రభు బలలో పాలు పంపులు కలిగి మన ముందున్న యాత్రలో నమ్మకమైనగా జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరిచి నడిపించును గాక.